మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాలు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి తరపు బంధువులతో కలిపి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే తల్లిదండ్రులతో కలిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని, అంటే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో మీ యొక్క తోబుట్టులతో కలిసి మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే వారి దగ్గరికి ఎక్కడికన్నా వెళ్దామని మీరు తీసుకునే నిర్ణయాలలో మొత్తానికి కుటుంబపరమైన విషయాలలో కానీ, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ తల్లిదండ్రుల యొక్క విధి విధానాల్లో వారితో కలిపి సంప్రదింపులు జరపడం, వారితో కలిపి వృత్తిపరంగా కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న సందర్భంగా మనం ఇక్కడ చెప్పచ్చు. అలాగే వృత్తిలో ఎక్కువ అలసట, శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉండడం బట్టి వృత్తిపరమైన బాధ్యతల విషయంలో కూడా కొంత నిరాశ, చికాకులు అనేవి అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దాంతోపాటుగా విద్యాపరమైన విషయాల్లో, కొత్త ప్రదేశాల్లో నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేసేవారికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కొత్త ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి, నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యతలు అనేవి ఏర్పడడం వల్ల మీరు కొత్త వ్యక్తుల కలయిక, కొత్త బాధ్యతలు మొదలైన వాటి వల్ల కూడా కొంత శ్రమ, ఒత్తిడి అనేది కూడా అధిక శాతం ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటే మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి కేటాయించినా కూడా సమయానికి అందడంలో కొంత ఆలస్యాల వల్ల కూడా అనుకున్న పనులు అవి కూడా ఆటంకాలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతని పొందే విధంగా మీరు ఫస్ట్ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైన బాధ్యతలు కొంత అధిక శాతం లభించడం అనేది, అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. అలాగే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే దాంతోపాటుగా వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయాలు లాంటివి, ఇన్సూరెన్స్ మొదలైన వాటి గురించి కూడా డిస్కషన్స్ జరిగే అవకాశాలున్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. దానికి సంబంధించిన ధనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మానసిక అశాంతిని, అలజడిని అధిగమించే ప్రయత్నాలు ఒకటి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల నేపథ్యంలో కుటుంబ విషయాల్లో కూడా అనుకోని చికాకులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణాత్మకమైన వైఖరి నుంచి దూరంగా ఉంటే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు అనేవి చక్కగా ఉంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి, కమ్యూనికేషన్ మంచిగా చేసుకుంటూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత గౌరవం, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావలసిన ధనం సమయానికి అందడంలో మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ గౌరవం, గుర్తింపు, మైత్రి బంధాలు మొదలైనవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల విషయంలో, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, కుటుంబ సభ్యులు, తర్వాత కంటి ఆరోగ్యం మొదలైన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రావలసిన ఆదాయం ఏదన్నా ఉన్నట్లయితే, అంటే మీరు రావలసిన మీ యొక్క రుణాలు ఏదన్నా ఉన్నట్లయితే అవి రావడంలో కొంత ఆలస్యాలు, కొంత చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా మీ నైపుణ్యాలను పెంచుకుంటూ వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే
ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా నైపుణ్యాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం, న్యాయ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. కానీ అవన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతత విషయంలో కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది కనుక ఏ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నా కూడా ముందుగా దాని పూర్వపరాలు చూసి, అంటే కొత్తగా ఏదైనా మొదలుపెట్టేది ఏదైనా ఉన్నా, అంటే కొత్తగా ఎక్కడైనా రుణం తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుందాం అని చేసే ప్రయత్నాలైనా దాని గురించి పూర్వపరాలన్నీ బాగా ఆలోచించి ఆ పరంగా మీరు ఏదైనా ఫీజులు కట్టే ఉన్నా కూడా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఘర్షణాత్మకమైన వైఖరిని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త, ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనకి ఆలోచనలు అనే దాంట్లో ఎక్కువ శాతం సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడుతున్నా కూడా ఉపాసనకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే ఉపాసనా పరంగా అభివృద్ధి చెందడానికి, ఇది ఆలయ సందర్శనకి, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందే నేపథ్యంలో పెద్దలు, అలాగే దానికి సంబంధించిన గురువులు మొదలైన వారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, దైవ సహకారంతో అనుకున్న కార్యక్రమాన్ని చేసుకోవడానికి ముందుకు వెళ్ళే పనులు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం కానీ, వారి యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒకేసారి దృష్టి కేటాయించే విషయంలో కొంత ఎక్కువ శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే ఏ విషయంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే గృహ వాతావరణానికి సంబంధించి అభివృద్ధికరమైన విషయాల్లోనా, లేకపోతే తల్లి, గృహము, వాటికి సంబంధించిన విషయాలు, లేదా వృత్తిలో కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో రెండిటికి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండే అవకాశం లాంటిది ఒకటి ఉంది. అలాగే తల్లి యొక్క ఆదాయం కూడా కొంత అనుకూలంగా ఉండడం, వారి యొక్క ఆదాయం పెరగడం మొదలైన వాటికి ఆస్కారంగా ఉన్న రోజుగా భావించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటారు, విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాణ సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీ యొక్క చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, అంటే మీ యొక్క పొరుగువారు, అలాగే మిత్రులు, మీ యొక్క సోదరి వర్గం మొదలైన వారితో ఈ రోజున మీరు చర్చలు జరపడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీరు ఆలోచనలు చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆ విషయంలో తండ్రికి సంబంధించిన ఆస్తులు మొదలైన వాటి గురించిన డిస్కషన్స్ లాంటివి జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అయితే సంతృప్తి అనేది తక్కువగా ఉండడం, దానివల్ల పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా మీరు ఎక్కువ శాతం కృషి చేయాలి. ముఖ్యంగా పుణ్యబలం పెంచుకునే విధంగా శ్రీరామ్ జయరామ్ జయ జయ రామరామ్ అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే నేపథ్యంలో ఎక్కువ శాతం మీరు డైవర్షన్ అనేది తీసుకోవాలి. మానసికంగా అంటే అలజడి అనేది అధికంగా ఉండడం, ఎంత కష్టపడినా దాని తగిన స్థాయిలో ఫలితం లేదనుకోవడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీ కింద స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు సమయానికి మీకు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే వచ్చిన ఆలోచన పదే పదే రావడం బట్టి కూడా ఏ పనిని ఎప్పుడు ముందు వెనక చేయడంలో కాన్సన్ట్రేషన్లో కొంత అవకతవకలు లాంటివి ఉండే అవకాశం ఉంది. ముందుగా ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ శ్రీ హయగ్రీవాయన మన మంత్రాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం, విద్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఎక్కువ స్థాయిలో అవకాశం ఇవ్వాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు కన్నా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదన్నా వాగ్దానాలు చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా అలాంటి వాటికి కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం, అది మీకు సంపూర్ణంగా అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఆకస్మికమైన ఖర్చులతో అనుకోని చికాకులు అనేవి కొంత అధికంగా ఉంటాయి కనుక ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీ మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా కొంతవరకు మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రెస్ట్ తీసుకుని తర్వాత ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి అధిక శాతం కేటాయిస్తారు. కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ అలాగే జీవిత భాగస్వామితో మీ డిస్కషన్స్ కానీ లేకపోతే వ్యాపారాలని దాన్ని డెవలప్ చేయడానికి మీరు చేసుకునే నిర్ణయాల్లో కానీ కొంత అనుకోని చికాకులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పనులు అనేవి ముఖ్యంగా చేసుకోవాలి. అయితే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో లేకపోతే కొత్తగా ఏదైనా కొత్త ఆలోచనలు చేసి విషయంలో కానీ వాటి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రధానం కనుక కమ్యూనికేషన్ విషయం, లాజికల్ థింకింగ్, ఎనాలిసిస్ మొదలైన వాటి మీద సరైన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మెయిల్స్కి సంబంధించినవి వీటికి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో తగిన విధంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం బట్టి అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఏదో రకమైన ఆటంకాలు చికాకులు కలిగించే అవకాశం ఉంది కనుక నిద్రలేమిని ముందుగా అధిగమించాలి. ప్రశాంతతని సంపాదించుకుంటూ నిద్రలేమిని అధిగమిస్తూ సరి అయిన రెస్ట్ తీసుకొని ఆలోచనల్ని పెంపొందించుకునే మార్గంలోకి ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఆలోచించడం, ఎక్కువగా కళ్ళకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా రెస్ట్ ఇవ్వడం, అంటే కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ శాతం స్క్రీన్ దగ్గర ఉండడం బట్టి కావచ్చు, లేకపోతే ఏదన్నా కంటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా అధిక శాతం శ్రద్ధ తీసుకోవాలి. రుణాలు చేసినా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎలాంటి ఖర్చులనైనా మీరు నియంత్రించుకునే విధానంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే రుణం చేసైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి, అంటే ఏదైనా ఫీజులు కట్టడానికి కానీ అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి, పోటీ పరీక్షల కోసం కానీ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఏది చేసినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తగిన విధంగా విశ్రాంతి అనేది అవసరం. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశిలో మన పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన పనులు అనుకూలంగా ఉంటాయి. అనుకోని వ్యక్తులతో ఈ రోజున మంచి పరిచయాలు ఏర్పడడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్వర్క్ను పెంపొందించుకునే విధంగా మీరు ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలయిక, మంచి సమావేశాల్లో పాల్గొనడం అనేది మీ ఆలోచనలకి, మీ సృజనాత్మకతకి సంబంధించిన మంచి ఒక ప్రతిభకి సంబంధించిన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు. మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కొత్త ఆలోచనలు, రచనలు చేసేవారికి, రచయితలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావన చేయొచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఆటంకాలు కలిగిస్తూ ఆలస్యాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆలోచనలలో ఆలస్యాలు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు క్రియేట్ చేస్తాయి కనుక వీళ్ళంతవరకు ఆలోచనల మీద దృష్టి కేటాయిస్తూ ఆలోచనలని వెంటనే ఉపయోగించుకునే మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న లాభాలు పొందడానికి ప్రయత్నం చేయాలి.